హాయ్ వ్యూయర్స్, చుండ్రు ప్రతి ఒక్కరిని బాధించే సర్వసాధారణమైన సమస్య. మంట, దురద, జుట్టు రాలిపోవడం, జిడ్డు వీటి లక్షణాలు. చుండ్రు మరీ ఎక్కువైతే మెడపైన, వంటిపైన పొడిలా రాలి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. వీటితో పాటు ముఖం మీద మొటిమలు కూడా వస్తాయి. చాలామంది దీనిని ఎలా వదిలించుకోవాలో తెలియక నిత్యం సతమతమవుతుంటారు. వీటి కోసం మార్కెట్లో దొరికే ఎన్నో క్రీములు, షాంపూలు మరెన్నిటినో వాడతారు. కానీ డాండ్రఫ్ పోయినట్లే పోయి మళ్ళీ వచ్చేస్తుంది. అయితే కొన్ని హోమ్ రెమెడీస్ని ఉపయోగించి ఈ చుండ్రు బాధని తొలగించుకోవచ్చు. హోమ్ రెమెడీస్తో చుండ్రుని నిర్మూలించడం ఎలాగో తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ మరియు బ్యూటీ టిప్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చుండ్రు రావడానికి కారణాలు ఏంటంటే తలపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్, దీనినే మలసేజియా అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి తల చర్మం పొడిబారడం, రెండవది వ్యాధులు. మొదటి కారణమైన పొడిబారడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ కారణమైన వ్యాధులు. ఇవి ఎలా వస్తాయంటే తలకు సరైన సంరక్షణ తీసుకోకపోవడం, తల స్నానం చేయకపోవడం, తలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ చుండ్రుని తొలగించుకునేందుకు కొన్ని చక్కని గృహ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి చిట్కా, ఇది బంతి ఆకులు, కొబ్బరి నూనె, కర్పూరంతో తయారు చేసుకోవచ్చు. 50 గ్రాములు బంతి ఆకుల్ని తీసుకొని వాటిని 250 మిల్లీగ్రాముల కొబ్బరి నూనెలో కలిపి స్టవ్ పై ఉడికించాలి. దీనిలో 2 చిటికెళ్ళు కర్పూరం వేయాలి. అలా 15 నిమిషాల పాటు ఉడికించాక ఒక బౌల్లో దానిని తీసుకోవాలి. ఇక రోజు ఈ ఆయిల్ని రాసుకోవాలి. కర్పూరంలో ఔషధ గుణాలు ఫంగల్కు వ్యతిరేకంగా పనిచేసి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. ఇప్పుడు రెండవ చిట్కా, మెంతులు చుండ్రుని తొలగిస్తాయి. 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకొని వాటిని 2 టేబుల్ స్పూన్లు యాపిల్ సైడార్ వెనిగర్ను కలపాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. యాపిల్ సైడార్ లేకపోతే దానికి బదులుగా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. ఇలా వారానికి 3 సార్లు వాడితే చుండ్రుని పోగొట్టడమే కాకుండా జుట్టుని దృఢంగా ఉంచుతుంది. ఇక మూడవ చిట్కా, ఇది పెసరపప్పు మరియు ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ను ఒక బౌల్లో వేసి కలపాలి. తర్వాత దానిని తలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఇవి మన కిచెన్లో ఉండేవే కాబట్టి మీకు వీలైనప్పుడు దీనిని వాడచ్చు. ఇది చుండ్రు సమస్య నుంచి బయటపడడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక 4వ చిట్కా, బేకింగ్ సోడాతో చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడాను 2 టేబుల్ స్పూన్ల నీటిలో చక్కగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. బేకింగ్ సోడా వల్ల తలపై చుండ్రు అట్టలుగా మొత్తం రాలిపోతుంది. ఇక ఒక్కసారో 2 సార్లు వాడినంత మాత్రాన ఫలితాలు రావు. తరచూ చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక 5వ చిట్కా, ఇది నిమ్మరసం, ముల్తానీ మట్టితో చేసుకోవచ్చు. సాధారణంగా నిమ్మకాయ ఒక మంచి దివ్య ఔషధం, అంతేకాకుండా యాంటీసెప్టిక్ కూడా. కాబట్టి తలపై చుండ్రును ఇది చాలా బాగా తొలగిస్తుంది. దీనిని 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టి కలిపి స్కాల్ప్కు పట్టుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి పెట్టుకోవడం చాలా మంచిది. డాండ్రఫ్ని సులభంగా మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీస్ని యూజ్ చేసి ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ హార్మోన్లో మార్పులు మరియు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కానీ మొదటి నుండి జుట్టును కాపాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని